నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్నట్లయితే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం విశ్వనాథపల్లి అయితే ఉన్నాం. మనం గుర్తు తెచ్చుకోవచ్చు. విశ్వనాథపల్లి అనగానే అద్దంకి నాంచరమ్మ తల్లి అయితే మాత్రం మంచి ఫేమస్ అని చెప్పొచ్చు. మనమైతే ఈరోజు ఇక్కడ ఉన్నాం. మనతో పాటు ఉమామహేశ్వరరావు గారు, అదే శాస్త్రి గారు అయితే ఉన్నారు. మనం చూస్తున్నట్టయితే ఓవరాల్గా 7 ఎకరాలు అయితే మాత్రం మినుము సాగు అయితే చేస్తున్నారు. ఈ సాగులో అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోలు చూసి మనం ఏ విధంగా చెబుతాం అలా అయితే ఆచరించి అయితే మాత్రం మినుము సాగు అయితే చేశారు మన ఉమామహేశ్వరరావు గారు, అలాగే శాస్త్రి గారు అయితే మొత్తం పూర్తి సమాచారాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, తనకి తోడుగా. నమస్కారం అన్న. నమస్తే. మనం చూసినట్టయితే చాలా కాలం తర్వాత మనం కలిసామని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఫోన్లో కాల్స్. అవునండి. ఇప్పుడు అసలు ఫస్ట్ మీరు మా ఛానల్ 2 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారు, మాకు కాల్ చేస్తుంటారు, మేము చెప్పిన మందులు వాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు. ఫస్ట్ అసలు మీకు మా ఛానల్ చూసినప్పుడు ఏమనిపించింది, ఎలా ఉంది అసలు? కుర్రాడు బాగా తడుపు గురించి కానీ మందులు కానీ ఈ మందులు కొట్టాలి, ఈ బాగున్నాయి విషయం చెబుతున్నాడు. రైతు గురించి తెలిసిన అతను రైతేనని అనుకున్నాం. అనుకున్న ఈ మందుల గురించి చెప్పేవాళ్ళు విన్నాం. తర్వాత మీరు ఈ క్రాప్ ప్లస్ అని చెప్పేసి ఒక డబ్బా పెట్టారు. పెట్టిన తర్వాత సరే అసలు చూద్దాము, ఇతను వ్యవసాయం గురించి చెబుతున్నాడు, తెలిసిన అతను లాగానే ఉన్నాడు, మందులు పురుగు మందులు కానీ అవన్నీ బాగా చెబుతున్నారు, వీటి గురించి అయితే మనకు తెలియదు కదా, సరే ఈ డబ్బా ఎలా ఉంటుందో వాడదామని చెప్పి ఒకసారి నీకు ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసినప్పుడు చెప్పా, అసలు నేను యూట్యూబ్ వాళ్ళని మిమ్మల్ని నమ్మను, కాకపోతే 1 ఎకరానికి తీసుకుంటున్నాను, ఎందుకంటే 1-2 సార్లు దెబ్బతిని ఉన్నాము, నువ్వు ఇచ్చేది మంచిది అనుకో, నమ్మకం ఉంటుంది, లేకపోతే లేదు అని చెప్పి తీసుకుని అనుమానంగానే కొట్టా. కొట్టిన తర్వాత చేను అసలు 15 రోజులకి 5వ రోజు నుంచి ఎత్తుకున్న చేను రోజుకు రకంగా మారుతూ ఉండి, ఏదో పని ఉండి నేను 2 రోజులు రాలా, తర్వాత 4 రోజులు వస్తే మన చేను అన్నట్టుగా పెరిగింది. పెరిగింది, పూత పడినట్టు కింద అయిపోతుంది. తర్వాత నీకు వెంటనే ఫోన్ చేశాను నేను. చేసి చిన్న నువ్వు ఇది ఇచ్చావు బాగుంది, బాగా పనిచేసింది అని చెప్పి అప్పటి నుంచి నీ దగ్గర వాడటం మొదలెట్టాను. మేము చెప్పే క్రాప్ ప్లస్ లేదా ఫ్లవర్కింగ్తో పాటు ఇంకా మందుల గురించి వీడియోలు చేస్తుంటాం కదా అన్న, కాన్సెప్ట్ వీడియోలు, అవి మీకు ఏమైనా ఉపయోగపడినాయా? బాగా. ఎలా ఉపయోగపడినాయి? ఇప్పుడు నాకు ముద్దాకు వచ్చింది, బాగా ముద్దాకు వచ్చి ఆకు ముద్దాకు వస్తుంది అన్ని ఫోటో పెట్టాను. ఫోన్ చేసి ఫోటో పెట్టి చిన్న ఇట్లా వస్తుంది, చేలో బాగా వచ్చింది, ఏం చేయమంటే అన్న పోలీస్ కొట్టానా, అది నీకు పనిచేస్తే బాగా ఆగిద్దాను. నేను పోలీస్ కొట్టిన తర్వాత 2వ రోజు నుంచి మళ్ళీ కొత్తకి లేదు అసలు. అసలు రాలా, అక్కడ కనపడిన చెట్లే. తర్వాత ఈ చెట్టు పెరిగేటప్పుడు అసలు అది కనపడలేదు. నేను 3 సార్లు కొట్టేటప్పటికి, పోయిన సంవత్సరం 3 సార్లు కొట్టేటప్పుడు చూడు ఎంత ఎత్తు వస్తుందో. ఇంకా ఇది కొట్టి 8వ రోజు, ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇంకా 4-5 రోజులు పెరిగింది చేను. ఇంకా 4-5 రోజులు. ఆనకొమ్మలు వేసుకు రావటం కానీ. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్న అసలు ఈ పైరు మొత్తం? ఇది 50 రోజులు 55 రోజులు అలా ఉంటుంది. 50-55 రోజులు. ఇప్పుడు దీనికి క్రాప్ ప్లస్ అలా మన ఫ్లవర్కింగ్ ఏ స్టేజ్లో వాడారన్నా మీరు? ఫస్ట్ తడిపేసిన తర్వాత వాడా. చేను ఎరుపు వచ్చింది, అది ఎరుపు వస్తే మీకు ఫోటో పెట్టా. చేను ఎరుపు వచ్చింది, పూత కూడా పడట్లేదు, చేను తిరగట్లేదు అనేసి అంటే ఇది వాడిన తర్వాత చేను పచ్చగా వచ్చింది. ఆ తర్వాత కూడా ఫోటో బాగుంది, చేను వచ్చింది, పూత పడుతుంది. ఇప్పుడే మనకు పూత లేట్ అయింది తడిపి వలన, లేకపోతే ఈ పాటికి అసలు ఈ పై పూత ఇప్పుడే చూడాలి. పూత మందు, కలుపు మందు, తడుపు కనీసం రైతుని 15 రోజులు వెనక్కి తీసుకెళ్తాం. 15 రోజులు ఏది మన తడుపు కానీ కలుపు మందు కానీ? 15 రోజులు తీసుకెళ్ళకపోతే ఈ పాటికి పోయి చేను తయారు ఏంటంటే మన రైతులు ఏంటంటే కలుపు మందులు ఏంటంటే ఆగే మందులు ఉన్నాయి కదా ఎక్కువ, అవి కొడుతున్నారు. ఏంటంటే వాళ్ళకు ఉన్న సమస్యతో బంగారు తీగను లేకపోతే బంగారు తీగ మరీ సమస్య అయింది, కానీ కనపడలేదు. ఈ సంవత్సరం దాని మూలనే 2 సార్లు కొట్టాం బంగారు తీగ మందు. అసలు ఏ విధంగా ప్రాసెసింగ్ చేసుకొస్తుంటారు వ్యవసాయాన్ని అసలు మీరు? బయటికి వెళ్ళటం కానీ పక్క రైతులతో పోల్చుకోలేదు. పక్క రైతులతో పోల్చుకుంటే నేను అయిపోతాను. నా చేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చిందంటే 7,000 రూపాయలు ఖర్చు పెట్టాను ఎకరానికి. ఆ పక్కన ఉన్నాయి, ఇప్పటికి 15,000 అయిపోయింది. ఎందుకని మీ డిఫరెంట్ ఏంటి అంత డిఫరెంట్? ఈ మందుల వల్ల. ఇప్పుడు పూత మందు తక్కువలో పని అయిపోతుంది, బలం మందు తక్కువ మంది ఉంది. అసలు 2 సార్లు కొడితే చాలు అసలు చేనుకి. 3వసారి బలం మందు కొట్టాల్సిన పని కూడా ఉండదు, పూత మందు కొట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మీరు ఇచ్చే పూత మందు అసలు అందులో కూడా లేస్తుంది. మీకేంటంటే మా వీడియోలు చూడటం వల్ల కానీ మా కంపెనీ మందుల వల్ల కానీ మీకు ఖర్చు తగ్గుతుంది బాగా. అసలు అందులో నువ్వు చెప్పావు చూసా మందులు, ఈ మందులు ఇలా వాడకండి, ఈ స్టేజ్ లో ఈ మందులే సరిపోతాయి. తయారయ్యేటప్పటికి పక్కోడికి 35,000 30,000 దాటిపోద్ది. ఈ పూత గానీ ఇది కానీ చూస్తే మనదే ఒక బస్తా పిచ్చేద్దాము. అవును, పైరు కూడా చాలా లేమలంగా మెత్తగా ఉంది, ఇప్పుడు ఎండలు కూడా తట్టుకుంటది. అవును, అదే అండి, చాలా మెత్తగా ఉండాలి. అవును అవును, ఇప్పుడు మీది ఇంత మెత్తగా ఉంది కాబట్టి మీ దానికి అసలు ఇబ్బంది లేదు.
ఓకే. మామూలు మందులకి ఈ పూత మందుకి కానీ బలం మందుకి కానీ ఏటా మీద ఇంకో బస్తా 2 బస్తాలు ఎక్స్ట్రానే పండిద్ది కానీ తక్కువ అయితే పండదు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇద్దరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఓవరాల్గా మా క్రాప్ ప్లస్ కానీ మా ఫ్లవర్ కింగ్ కానీ లేదా మేము యూట్యూబ్లో మేము చెప్పే ముందు సజెషన్ల వల్ల కానీ మీరు హ్యాపీ అయినా సాటిస్ఫై అయితే ఫుల్ బాగా. ఓకే సార్. అసలు నేను ఇటువరకు జీరో బడ్జెట్ వ్యవసాయం చేయాలని మొదలు పెట్టా. అందులో పంట నేను బాధపడి పండించాను కానీ ఆ దగ్గర ఎవరో కొనలా. ఓకే. అక్కడ నేను డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ అన్న వెనక్కి తిరిగి వచ్చా. ఓకే. ఇప్పుడు నువ్వు ఇచ్చే మందు యూరియాలో కలిపి చల్లుతా, వరిసేనుకి బూస్టర్ వరిసేను చల్లుతా. మేము ఇప్పుడు 4 కట్టలు వేసామురా, నీ చేను ఉండట్టు మా చేను లేదు ఏంటి అంటారు. పిలకలు తొడిగిద్ది, నలుపు వచ్చింది చేను. మీరైతే నా వల్ల, నా వీడియోల వల్ల, నేను చేసిన వీడియోలు మీరు మామూలుగా కాదు, నేను ఫోన్ చేసి చెప్పాను, నేను ఎవరిని నమ్మించన్నా. అవునన్నా, నీది చెప్పినట్టు యాక్టివ్ గా చేస్తున్నావు, మనకి దిగుబడి బాగుంటుంది, ఖర్చు తక్కువ అవుతుంది. జెన్యున్ గా ఒక నువ్వు చెప్తే అది వాస్తవం అంతే. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం చూస్తాం కదా సార్, వాళ్ళు అయితే మాత్రం మనల్ని 2 సంవత్సరాల క్రితం ఫోన్ చేసి అయితే మీరు ఇట్లా యూట్యూబ్లో పలానా ప్రోడక్ట్స్ గురించి వీడియోలు పెడుతున్నారు కదా, ఇవి వాడొచ్చా, లేకపోతే మేమైతే ఇంతవరకు యూట్యూబ్లో అయితే ఏమి నమ్మం, ఎందుకంటే యూట్యూబ్లో అంతా ఫేక్ అనేది అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ అన్న అయితే నన్ను ఒక్కసారి నమ్మి అయితే అన్న వాడు అన్నీ చూసి ఉంటావు అని చెప్పాను. అన్న కూడా సార్ నమ్మి అయితే మాత్రం వాడారు. ఆ నమ్మకాన్ని 2 సంవత్సరాల పాటు కాపాడుకున్నాను అంటే దాన్ని మీకు మీరు చూడొచ్చు. నా మీద అయితే అనేక రకాలైనటువంటి చాలా మంది వచ్చినప్పటికీ అది నా నమ్మకం మీద అయితే ఈ రోజు కూడా నేను చెప్పినటువంటి ఇప్పుడు ప్రస్తుతం సార్ నేను వాడని అయితే మీకు చెప్పను, వాటి గురించి ప్రమోట్ చేయాలి. లేకపోతే అంత బాగా అసలు నువ్వు చెప్పినట్టు పని చేసింది. ఇప్పుడు కొంతమంది ఉంటారు అదేంటంటే ప్రమోట్ చేయాలి కాబట్టి ఏదో చెప్పేస్తారు, అది వాడిన తర్వాత మనకి రిజల్ట్ రాదు. నేను అలాగే ఏంటంటే అలా వ్యాపారం అది చేసుకుంటున్నారు అనుకున్నాను. కానీ నువ్వు చేసిన తర్వాత అది నేను వాడింది అది అసలు మామూలుగా లేదు. తర్వాత వెంటనే ఫోన్ చేసి చిన్న నువ్వు మాత్రం ఎక్సలెంట్, నువ్వు చేసినట్టు చేసాము, చెప్పినట్టు మనకు బాగా రిజల్ట్ వచ్చింది. అందులో నువ్వు వీడియోలు తడపటం చేయడం, ఒక రైతుగా జనాల్ని మోసం చేయవు. ఎందుకంటే నేను పండించుకున్న బాధ తెలుసు కాబట్టి నేను ఆ పని చేయనన్నా. ఎందుకంటే ఒక రైతు మోసం చేయవు, అది మేము చూసాము. అప్పటి నుంచి నమ్మకం. నిన్ను ఫోన్ చేసి అడగకుండా మేము ఏది వాడాం. ఆఖరి నా చేయని ఎలా ఉన్నా నీకు ఫోటో పెడతాను, ఏది వాడాలి ఏదేంటి. థ్యాంక్ యూ అన్న. సార్ నమస్తే అండి, థ్యాంక్ యూ, మీరైతే వీడియో ఇచ్చిన నమస్కారం అన్న. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అన్న అయితే మాత్రం మనకి ఆ పూర్తి సమాచారం ఇచ్చారు. 2 సంవత్సరాలు జరగ ఇప్పుడైతే అన్నయ్య ఇచ్చి పిలిచి మరీ ఇచ్చారు. ఎందుకంటే అన్న ఏంటంటే మన క్రాప్ ప్లస్ అలాగే ఫ్లవర్ కింగ్ కూడా వాడారు. మీరు చూడొచ్చు లైవ్ లో కూడా ఎలా ఉందో. ఇది మనం చూస్తున్నాం కదా ఈ రోజు వీడియో. మరో వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తోడుగా.